హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మీకు thumbnail అర్థమైపోయి ఉంటుందండి. ఐబిపిఎస్ ఆర్ఆర్బి 2021 సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బిలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ అనేటువంటిది ప్రిలిమ్స్, అదే రీతిగా మెయిన్స్, ఈ రెండు రీతిలో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ప్రిలిమ్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్ లో మనకి ఆప్టిట్యూడ్, అదే రీతిగా రీజనింగ్, ఓన్లీ ఈ 2 సెక్షన్స్ ఉండడం జరుగుతుందండి. ఆప్టిట్యూడ్ లో మనం చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉండడం జరుగుతుందండి. రీజనింగ్ లో కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. దీని డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే 45 మినిట్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ 45 మినిట్స్ చూసుకున్నట్లయితే ఆప్టిట్యూడ్, అదే రీతిగా రీజనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే రీజనింగ్ సెక్షన్ అనేటువంటిది చాలా మట్టుకు చాలా మందికి ఈ రీజనింగ్ అనేటువంటిది ఈజీ టాపిక్ అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే మెయిన్లీ ఐబిపిఎస్ ఆర్ఆర్బిలో మనం చూసుకున్నట్లయితే రీజనింగ్ టాపిక్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక పజిల్స్ అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే 15 నుంచి 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్ఈక్వాలిటీ, ఇది కంపల్సరీ 4 నుంచి 5 మార్క్స్ రావడం జరుగుతుందండి. అదే రీతిగా సిలాక్స్, ఈ కూడా 4 నుంచి 5 మార్క్స్ రావడం జరుగుతుందండి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అని ఉండడం జరుగుతుంది అనమాట. సో దీని నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే 2 to 3 మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పజిల్స్, ఇన్ఈక్వాలిటీ, సిలాయిజమ్స్, దీంతో పాటుగానే మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అని కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే మెయిన్ గా పోర్షన్ మనం చూసుకున్నట్లయితే పజిల్స్ లో ఎక్కువ మట్టుకు మార్కులు అనేటువంటిది రీజనింగ్ సెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే పజిల్స్ అనేటువంటిది క్యారీ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్ఈక్వాలిటీ, సిలాయిజమ్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ రోజు మన వీడియోలో చూసుకున్నట్లయితే ఈ ఇన్ఈక్వాలిటీ గురించి చూపించబోతున్నామండి. ఈ ఇన్ఈక్వాలిటీ చూసినట్లయితే కనుక ఎందుకు ఈ టాపిక్ ని నేను తీసుకున్నానని చెప్పినట్లయితే, ఒకవేళ పజిల్స్ తోటి మీకు స్టార్ట్ చేసినట్లయితే కనుక మీకు పజిల్స్ అర్థమైతే కనుక వెల్ అండ్ గుడ్, ఈజీగా వెళ్ళిపోతుంది, మీకు ఈజీగా ప్రిపేర్ అయిపోతారు. ఒకవేళ పజిల్స్ కనుక మీకు అర్థం కాకపోతే కనుక మిగతా ఈ ఈజీ చాప్టర్స్ ఏవవుతున్నాయో వాటిని మీరు చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఈ రీజనింగ్ సెక్షన్ లో ది మోస్ట్ ఈజీ టాపిక్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీ. ఈజీ టాపిక్, అదే రీతిగా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అనమాట. ఆ కాంప్లికేషన్స్ ఏవవుతున్నాయో వాటిని ట్రిక్స్ రూపంలో నేను మీకు తెలపడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ది మోస్ట్ ఈజీ టాపిక్ గా అయిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే 5 క్వశ్చన్స్ అనేటువంటిది మీరు ఈజీగా 1 నుంచి 1.5 మినిట్ లోపు మీరు ఈజీగా, అంటే పేపర్ వర్క్ చేయకుండానే మీరు చూస్తూ ఆన్సర్ చేయగలిగే రీతిలో ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటిది నేను మీకు ప్రిపేర్ చేస్తానండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇన్ఈక్వాలిటీ టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఐబిపిఎస్ ఆర్ఆర్బి టాపిక్ లో ఉన్నటువంటి రీజనింగ్ సెక్షన్ లో ఇన్ఈక్వాలిటీ అనేటువంటి టాపిక్ లోకి రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఇన్ఈక్వాలిటీ టాపిక్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా సైన్ బేస్డ్ అండి. ఇదంతా సైన్ బేస్డ్ లో ఉండడం జరుగుతుంది అనమాట. ఇన్ఈక్వాలిటీలో మనం చూసుకున్నట్లయితే మేజర్ గా కనిపించేటువంటి సైన్స్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ సైన్స్ అనేటువంటిది మేజర్ గా కనిపించడం జరుగుతుందండి. మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ అని, నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి సైన్స్ అనేటువంటిది మెయిన్స్ సెక్షన్ లో మనం రావడం జరుగుతుంది అనమాట. ప్రిలిమ్స్ కి మనం చూసుకున్నట్లయితే కనుక ఇది చాలా అండి. చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే గ్రేటర్ దెన్ సింబల్ ఎప్పుడు వాడాలి, మనం లెస్ దెన్ సింబల్ ఎప్పుడు వాడాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఎప్పుడు వస్తుంది, ఇవి వాళ్ళ డౌట్స్ ఉంటాయి అనమాట. అంటే చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ సింబల్ ఎప్పుడు వస్తుంది, ఈ సింబల్ ఎప్పుడు వస్తుంది, గ్రేటర్ దెన్ సింబల్ ఎప్పుడు వస్తుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఎప్పుడు వస్తుంది, లెస్ దెన్ సింబల్ ఎప్పుడు యూస్ చేస్తాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఎప్పుడు యూస్ చేస్తాం అనేటువంటిది చాలా డౌట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు క్లియర్ అయిపోతుందండి. మనం చూసుకున్నట్లయితే కనుక గ్రేటర్ సింబల్ ఎప్పుడు వస్తుందని మనం చూసుకున్నట్లయితే ఏదైనా టర్మ్ లో మనకి చేస్తూ వెళ్తున్నప్పుడు సైన్స్ అనేటువంటిది
ఇట్లా చేంజ్ అవుతుంటాయి కదండి. సో ఇట్లా చేంజ్ అవుతా వెళ్తూ ఉంటుంది. అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ ఉండి ఎక్కడన్నా మనకి గ్రేటర్ సింబల్ కనిపిస్తే గనక అప్పుడు ఆన్సర్ గ్రేటర్ దెన్ అవుతుంది అనమాట. అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కావాలంటే అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ ఉండి లేకపోతే ఈక్వల్ టు సింబల్ ఉంటేనే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ అనేది రావడం జరుగుతుందండి. సేమ్ యాజ్ లెస్ దెన్, ఎన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కానీ ఎక్కడన్నా ఒక లెస్ దెన్ కనిపిస్తే కనుక ఆన్సర్ లెస్ దెన్ అవుతుందండి. ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలంటే అన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, లేకపోతే ఒక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండి మిగతా అన్ని ఈక్వల్ టు ఉన్నా కానీ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఈ రీతిగా గ్రేటర్ దెన్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దెన్ కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ ఏ రీతిగా మనకి మెన్షన్ చేయొచ్చు అనేటువంటిది ఈ రీతిగా తెలపడం జరుగుతుందండి. మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేటువంటిది నేను ఎప్పుడు ఇస్తానండి. అంటే గ్రేటర్ దెన్ ఎప్పుడు వస్తుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు వస్తుంది. సో మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కనుక లెట్స్ సే సపోజ్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అనేటువంటిది ఇది క్వశ్చన్. ఇప్పుడు కన్క్లూజన్స్ వస్తాయి. ఫస్ట్ కన్క్లూజన్ చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రేటర్ దెన్ ఈ, సెకండ్ కన్క్లూజన్ చూసుకున్నట్లయితే కనుక సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ. ఈ రెండు కన్క్లూజన్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రేటర్ దెన్ ఈ అనేటువంటిది కరెక్టా కాదా అని మనం చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రేటర్ దెన్ బి ఉంది, బి అనేది గ్రేటర్ దెన్ సి ఉంది, సి అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, డి అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఉంది. సో మనం ప్యాటర్న్ చూసుకున్నట్లయితే గ్రేటర్ 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 దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆన్సర్లో మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ అని సింబల్ ఉంది. అంటే సీక్వెన్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక రెండు గ్రేటర్ దెన్ ఉన్నా కానీ గ్రేటర్ దెన్ అనే సింబల్ వచ్చింది కాబట్టి ఏ గ్రేటర్ దెన్ ఈ, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అనేటువంటిది ఇచ్చాడు కన్క్లూజన్లో. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రెండు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ ఉన్నాయి, ఇంకా ఏ సింబల్స్ లేవు కాబట్టి ఇది కూడా కరెక్ట్ అనమాట. సేమ్ యాజ్ మీరు లెస్ దెన్ కావాలనుకున్నా కానీ ఎక్కడన్నా సిరీస్లో మనకి లెస్ దెన్ వస్తే కనుక అది లెస్ దెన్ అయిపోతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కానీ అన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది, ఐదర్ ఈక్వల్ టు ఉన్నా కానీ. ఈ రీతిగా మనం గ్రేటర్ దెన్ అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ రీతిగా మనం మెన్షన్ చేస్తామండి. ఇక మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మనం ఇన్ఈక్వాలిటీలో ఫస్ట్ క్వశ్చన్లోకి వచ్చేసామండి. ఈ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళేదానికంటే ముందు అసలు ఇన్ఈక్వాలిటీలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం చూద్దామండి. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఫాలోస్, ఆప్షన్ 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఆప్షన్ ఫాలోస్, ఐదర్ 1 or 2 ఫాలోస్, నైదర్ 1 nor 2 ఫాలోస్. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ 1 ఫాలోస్ అనేటువంటిది ఈజీగా పెట్టగలుగుతాం, 2 అనేటువంటిది పెట్టగలుగుతాం. అయితే స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ఎయిదర్ ఆర్, ఈ ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ మనం ఎప్పుడు పెట్టాలనేటువంటిది స్టూడెంట్స్ చాలా డౌట్ ఉంటుందండి. మనం క్వశ్చన్లోకి వచ్చినట్లయితే కనుక క్వశ్చన్ చూసుకోనండి. బి గ్రేటర్ దెన్ ఏ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ, గ్రేటర్ దెన్ ఎఫ్, ఈక్వల్ టు వై, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అనేటువంటిది క్వశ్చన్ ఇచ్చాడు. వాళ్ళే ఆన్సర్ కూడా ఇస్తారు, అంటే కంక్లూజన్స్ ఇస్తారు అనమాట. కంక్లూజన్ ఏంటి, ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అనేటువంటిది ఒక కంక్లూజన్, ఏ గ్రేటర్ దెన్ ఎస్ అనేటువంటిది ఒక కంక్లూజన్ అనమాట. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సరో ఆప్షన్ వైజ్ గా సెలెక్ట్ చేయమని చెప్పేసి ఈడమే ఇన్ఈక్వాలిటీ యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ అనమాట అండి. ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం, కన్క్లూజన్ 1 లోకి వెళ్దాం. క్వశ్చన్ మనకు చూసేసాం కదా, కన్క్లూజన్ లోకి వెళ్దాం. కన్క్లూజన్ ఏమని ఇచ్చింది, ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, ఇది కరెక్టా కాదా చూడమనంది. ఎఫ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఎఫ్ ఇక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. సో ఎఫ్ నుంచి డికి ఫస్ట్ మనం చూసుకుందామండి. అన్ని ఒకటే సింబల్స్ ఉన్నాయా లేవో మనం చూసుకుందాం. చూసుకున్నట్లయితే ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఒకటే కండిషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్కడ మనకి గ్రేటర్ సింబల్ రాలేదు, అంటే మనకి ఎక్కడ లైన్ అనేటువంటిది బ్రేక్ కాలేదు కాబట్టి సో లైన్ అనేటువంటిది సీక్వెన్షియల్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఎఫ్ ఈక్వల్ టు వై, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, అంటే రెండు మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలంటే కంపల్సరీ అన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, దానితో పాటుగానే ఈక్వల్ టు కూడా ఉన్నా కానీ మనకి ఆన్సర్ అనేటువంటిది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుందని మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక కన్క్లూజన్ 1 ఫాలోస్. సో కన్క్లూజన్ 1 అనేటువంటిది ఫాలో అవుతుంది. ఇప్పుడు సెకండ్ కన్క్లూజన్ లోకి వద్దాం. సెకండ్ కన్క్లూజన్ ఏం చెప్తుంది, ఏ గ్రేటర్ దాన్ ఎస్, ఇది కరెక్టా కాదో చూడమంటుంది. ఫస్ట్ ఏ ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఏ ఎక్కడ ఉందండి, ఏ ఇక్కడ ఉంది.
అదే రీతిగా ఎస్ ఎక్కడ ఉంది, ఎస్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనకంతా సీక్వెన్షియల్లో వెళ్ళాలి. సో సీక్వెన్షియల్గా ఉందో లేదో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది, గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, అంటే ఫాలో అవుతుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈక్వల్ టు సింబల్ వచ్చింది, ఓకే నో ప్రాబ్లం. తర్వాత మనం చూసుకున్నట్లయితే లెస్ దెన్ సింబల్ వచ్చింది, అంటే ఇక్కడ మనకి బ్రేకప్ అవుతుంది, మనకి సైన్ అనేటువంటిది బ్రేకప్ అవుతూ వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా కానీ మనకి కంక్లూజన్ ఫాలో అవ్వాలంటే ఐదర్ ఇట్లా ఉన్నా ఉండాలి లేకపోతే ఇట్లానే ఉండాలి. దీని కింద ఈక్వల్ టు ఉన్నా కానీ పర్లేదు. మనం చూసుకున్నట్లయితే కనుక పైన చూస్తే ఎట్లా ఉంది, ఏ నుంచి ఎఫ్ వరకేమో గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, ఎఫ్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక లెస్ దెన్ సింబల్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ సిరీస్ అనేటువంటిది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఏ గ్రేటర్ దెన్ ఎస్ అనేటువంటిది నాట్ ఫాలో అవుతుంది. సో ఆప్షన్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అనమాట. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా కానీ ఒక దాని నుంచి ఇచ్చిన క్వశ్చన్ లో కన్క్లూజన్ మనం చూసుకోవాలనుకుంటే ఎఫ్ నుంచి డీకి ఇచ్చాడు కన్క్లూజన్. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటే సీక్వెన్షియల్ ఆర్డర్ వెళ్తుంది కాబట్టి కంపల్సరీ ఫాలో అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒక దగ్గర గ్రేటర్ దెన్ ఉంది, ఒక దగ్గర లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది. సో ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఆన్సర్ అనేటువంటిది ఫాలో కాదు. ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ 1. ఈ సెకండ్ క్వశ్చన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎం లెస్ దెన్ టీ లెస్ దెన్ జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు యూ, ఇది యూ అండి, గ్రేటర్ దెన్ వై గ్రేటర్ దెన్ ఆర్. కంక్లూజన్ మనం చూసుకున్నట్లయితే కనుక జీ లెస్ దెన్ యూ అనేటువంటిది ఒక కంక్లూజన్, జే గ్రేటర్ దెన్ ఆర్ అనేటువంటిది ఒక కంక్లూజన్. ఈ రెండు కంక్లూజన్ లో ఏది కరెక్ట్ ఇప్పుడు మనం చూద్దామండి. సో ఫస్ట్ కంక్లూజన్ లోకి మనం వెళ్ళినట్లయితే కనుక జీ లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ యూ అనేటువంటిది కరెక్టా కాదో చూడమంటున్నాడు. జీ ఎక్కడ ఉందండి, ఇక్కడ జీ ఇక్కడ ఉంది, యూ ఎక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది. సో జీ నుంచి యూకి ఇప్పుడు మనం సంబంధం చూద్దాం. జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు యూ ఉంది. ఇక్కడ మనకి ఎక్కడ లెస్ దెన్ సింబల్ రాలేదు కాబట్టి జీ లెస్ దెన్ యూ అనేటువంటిది రాంగ్ అవుతుంది కంక్లూజన్. నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడన్నా కానీ లెస్ దెన్ సింబల్ లేకపోతే గ్రేటర్ దెన్ సింబల్ కావాలంటే ఈ సిరీస్ లో ఎక్కడన్నా కానీ మనకి ఒక సింబల్ లెస్ దెన్ వస్తే కనుక కంపల్సరీ లెస్ దెన్ అనేటువంటిది సింబల్ లేకపోతే గ్రేటర్ దెన్ అనేటువంటి సింబల్ అనేటువంటిది ఆన్సర్ లో ఫాలో అవుతుందని చెప్పాను. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంది, కానీ ఎక్కడ మనకి లెస్ దెన్ లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కంక్లూజన్ లోకి వెళ్దాం. సెకండ్ కంక్లూజన్ ఏంటిది, జే గ్రేటర్ దెన్ ఆర్. జే ఎక్కడ ఉందో ఇప్పుడు మనం చూద్దాం. జే ఎక్కడ ఉందండి, ఇప్పుడు జే ఇక్కడ ఉంది, ఆర్ ఎక్కడ ఉంది, ఆర్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉందన్నమాట. సో జే లెస్ గ్రేటర్ దెన్ ఆర్ అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం సైన్స్ చూసుకుందాం. ఎక్కడన్నా కానీ సైన్ బ్రేక్ అవుతుందా, ఎక్కడ సైన్ బ్రేక్ కాలేదు, సేమ్ డైరెక్షన్ లో ఉంది. జే ఈక్వల్ టు యూ, యూ గ్రేటర్ దెన్ వై, వై గ్రేటర్ దెన్ ఆర్. సో జే గ్రేటర్ దెన్ ఆర్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. అంటే ఆప్షన్ 2 అనేటువంటిది ఫాలో అవడం జరుగుతుంది అనమాట. ఈ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రేటర్ దెన్ జెడ్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు వై గ్రేటర్ దెన్ బి అనేటువంటిది క్వశ్చన్. ఇందులో మనం కన్క్లూజన్ మనం చూసుకున్నట్లయితే ఏ గ్రేటర్ దెన్ ఎక్స్ ఇచ్చాడు, డబ్ల్యూ గ్రేటర్ దెన్ బి, అంటే 1, 2 కంక్లూజన్ మనం చూసుకున్నట్లయితే ఏ గ్రేటర్ దెన్ ఎక్స్ అనేటువంటిది ఒక కంక్లూజన్, డబ్ల్యూ గ్రేటర్ దెన్ బి అనేటువంటిది ఒక కంక్లూజన్ అనమాట. సో ఈ రెండు కంక్లూజన్ లో ఏది కంక్లూజన్ కరెక్ట్ ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ కంక్లూజన్ ఏంటిది, ఫస్ట్ కంక్లూజన్ మనం చూసుకున్నట్లయితే ఏ గ్రేటర్ దెన్ ఎక్స్. ఏ ఎక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఎక్స్ ఎక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. సో ఏ గ్రేటర్ దెన్ ఎక్స్ కరెక్టా కాదా మనం చూసుకుందామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ చూసుకుందాం. అన్ని గ్రేటర్ లోనే ఉన్నాయి, ఒకటి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉంది, కాకపోతే అన్ని గ్రేటర్ సైన్ అంటే ఒకే వైపు చూస్తున్నాయి కాబట్టి సో ఏ గ్రేటర్ దెన్ ఎక్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. ఏ గ్రేటర్ దెన్ జెడ్, జెడ్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ, డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. మనం చెప్పాం కదండి, ఎన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కానీ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉంటే కంపల్సరీగా అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. సో ఏ గ్రేటర్ దెన్ ఎక్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంక్లూజన్ 2. కంక్లూజన్ 2 ఏం చెప్తుంది, డబ్ల్యూ గ్రేటర్ దెన్ బి. ఇది కరెక్టా కాదా చూడమంటుంది. ఇప్పుడు మనం డబ్ల్యూ ఎక్కడ ఉందో చూద్దాం. డబ్ల్యూ ఇక్కడ ఉంది, బి ఎక్కడ ఉంది, బి ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంది. సో డబ్ల్యూకి బికి సంబంధం గ్రేటర్ దెన్, ఇది కరెక్టా కాదా అని అడుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, అంటే సైక్లింగ్ అంతా సేమ్ వైపుకి వెళ్తాం జరుగుతుంది. సో ఎన్ని గ్రేటర్ దెన్ ఉన్నా, ఎన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా, ఎన్ని ఈక్వల్ టు ఉన్నా కానీ ఒక గ్రేటర్ దెన్ కనుక వస్తే అది కంపల్సరీగా గ్రేటర్ దెన్ సింబల్ కి
ఫాలో అవడం జరుగుతుంది అనమాట. సో డబ్ల్యూ గ్రేటర్ దాన్ బి అనేటువంటిది ఫాలో. సో ఫ్రెండ్స్ బోత్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 ఫాలో అనేటువంటిది ఆన్సర్ కింద ఉంటుంది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ గ్రేటర్ దాన్ డి లెస్ దాన్ వి గ్రేటర్ దాన్ డబ్ల్యూ లెస్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ అనేటువంటిది స్టేట్మెంట్. కింద కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడు? కంక్లూజన్ 1 మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్స్ లెస్ దాన్ వి, ఇది కరెక్టా కాదా చూడమంటున్నాడు. ఫస్ట్ ఎక్స్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. వి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఎక్స్ కి వికి మధ్య సంబంధం ఏమైనా ఉందా అంటే లెస్ దెన్ లో సంబంధం ఏముందో మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే గ్రేటర్ సింబల్, ఇక్కడ గ్రేటర్ సింబల్, ఇక్కడ లెస్ దెన్ సింబల్, అంటే సింబల్ అనేటువంటిది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఎక్స్ లెస్ దాన్ వి నాట్ ఫాలో. సెకండ్ చూద్దాం. డబ్ల్యూ లెస్ దాన్ ఏ, ఇది కరెక్టా కాదా చూడమంటున్నాడు. డబ్ల్యూ ఎక్కడ ఉందండి మనకి? ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ ఉంది. ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దాన్, ఈ రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి నాట్ ఫాలో. సో నైదర్ 1 నార్ 2 ఫాలోస్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే 2019 అదే రీతిగా 2020కి సంబంధించినటువంటి ఇన్ఈక్వాలిటీ ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక 10 క్వశ్చన్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటిది మనం ఎగ్జామ్కి ఏ రీతిగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆర్ఆర్బి పిఓ 2020లో అడిగినటువంటి క్వశ్చన్లకు మనం వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ గ్రేటర్ దాన్ ఎన్ లెస్ దాన్ జే ఈక్వల్ టు ఎల్ లెస్ దాన్ డి గ్రేటర్ దాన్ డబ్ల్యూ లెస్ దాన్ జీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఇది స్టేట్మెంట్. కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడు మనం చూసుకున్నట్లయితే ఏ లెస్ దాన్ జీ, ఇది కరెక్టా కాదా చూడమంటున్నాడు. ఫస్ట్ ఏ ఎక్కడ ఉందండి? ఏ ఇక్కడ ఉంది. జీ ఎక్కడ ఉంది? జీ ఇక్కడ ఉంది. సో ఏ లెస్ దాన్ జీ, ఇది కరెక్టా కాదా చూడమంటున్నాడు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ దగ్గర గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, తర్వాత లెస్ దెన్ సింబల్ ఉంది, తర్వాత లెస్ దెన్ సింబల్ ఉంది, తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ సింబల్ ఉంది. అంటే ఆల్రెడీ చైన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఏ లెస్ దెన్ జీ డజంట్ ఫాలోస్. అంటే ఫస్ట్ కంక్లూజన్ రాంగ్ అయింది. సెకండ్ కంక్లూజన్లోకి వెళ్దాం. సెకండ్ కంక్లూజన్ ఏమని అంటున్నాడు? ఎల్ గ్రేటర్ దాన్ జెడ్, ఎల్ గ్రేటర్ దాన్ జెడ్ కరెక్టా కాదా చూడమంటున్నాడు. ఎల్ ఎక్కడ ఉందండి? ఎల్ ఇక్కడ ఉంది. జెడ్ ఎక్కడ ఉంది? ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంది జెడ్. సో ఎల్ గ్రేటర్ దెన్ జెడ్ కరెక్టా కాదా చూడమంటున్నాడు. ఎల్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే లెస్ దెన్ తోటి స్టార్ట్ అయింది. మనకి ఇచ్చింది ఏంటి? గ్రేటర్ దెన్. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది. అంటే రెండు సింబల్స్ ఆపోజిట్ వచ్చేసినాయి కాబట్టి సో సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ కంక్లూజన్ కూడా ఫాలో కాదు. సో ఇటువంటి టైంలో మన ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ వచ్చి 5 నేదర్ నార్. ఆప్షన్ 5 అనేటువంటిది మన ఆన్సర్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్లోకి వద్దాం. సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రేటర్ దాన్ జీ లెస్ దాన్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు వి ఈక్వల్ టు డి లెస్ దాన్ డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అనేటువంటిది స్టేట్మెంట్ అండి. ఇచ్చిన కంక్లూషన్స్ మనం చూద్దాం. కంక్లూజన్ ఏంటిది? కంక్లూజన్ 1 వచ్చి ఏ గ్రేటర్ దాన్ డి అనేటువంటిది కంక్లూజన్ ఇచ్చాడు. ఏ ఎక్కడ ఉంది? ఏ ఇక్కడ ఉంది. డి ఎక్కడ ఉంది? డి ఇక్కడ ఉంది. సో ఏకి డికి మధ్య రిలేషన్షిప్ ఏమని చెప్పాడు? గ్రేటర్ సింబల్ ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఉంది. ఎక్కడ గ్రేటర్ దాన్ సింబల్ లేదు కాబట్టి రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు డి, ఇక్కడ ఓన్లీ 2 ఈక్వల్ టుస్ ఉన్నాయి, మిగతా అన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోయింది. అంటే 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయిపోయింది. అయితే ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది? ఏ గ్రేటర్ దాన్ డి. సో ఏ గ్రేటర్ దాన్ డి అనేటువంటిది కరెక్ట్ అవుతుందా అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈక్వల్ టు. సో కరెక్ట్ అయింది. అంటే ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. ఇందులో మనం చూసినట్లయితే ఎక్స్ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు డి లెస్ దాన్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇక్కడతోటి ఎక్కువ ఈక్వేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు. అదేంటిది? సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఈ రీతిగా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఎప్పుడు మాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేర్పించాడు, ఇంకో స్టేట్మెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్ నేర్పిలేదు అనుకుంటారు. అయితే దీన్ని ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఇందులో కామన్ టర్మ్ ఏది ఉందో మనం చూసుకోవాలన్నమాట. కామన్ టర్మ్ బట్టి మనం ఈ 2 స్టేట్మెంట్స్ని
మనం ఎన్లార్జ్ చేసుకుని సింగిల్ స్టేట్మెంట్గా రాసుకోవచ్చు. అట్లానే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో స్టేట్మెంట్ చెప్తాను. అదేంటంటే మనకి కన్క్లూజన్లో ఏమైతే ఇచ్చాడో ఆ కన్క్లూజన్ దాన్ని బేస్ చేసుకుని కూడా మనం స్టేట్మెంట్ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్లోకి వెళ్దాం. ఫస్ట్ కంక్లూజన్ ఏంటి, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అంతా రెండు స్టేట్మెంట్లు కలిపి మనం ఎలాబరేట్ చేసుకుని ఒక స్టేట్మెంట్ కింద రాసుకున్న తర్వాత మళ్ళీ కన్క్లూజన్లోకి వచ్చి కన్క్లూజన్ మళ్ళీ ఫార్మేషన్ చేయాలంటే మనకి లేట్ అయిపోతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ అసలు కన్క్లూజన్ చూసుకుందాము. కన్క్లూజన్ బట్టి మన స్టేట్మెంట్ అనేటువంటిది సింగిల్ దాని కింద రాసుకుందాం. కన్క్లూజన్ ఏమని చెప్పాడు, కే గ్రేటర్ దెన్ ఐ. ఇది కరెక్ట్ కాదా చూడమంటున్నాడు. సో కే ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఐ ఎక్కడుంది, ఐ ఈ ఎక్స్ట్రీమ్ కార్నర్లో ఉంది. అంటే రెండు సపరేట్ స్టేట్మెంట్ల మధ్య కన్క్లూజన్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట. సో కే నుంచి ఐకి వెళ్ళడానికి ఏదన్నా కామన్ టర్మ్ ఉందో లేదో ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట. అంటే కే నుంచి ఐకి మన రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి కామన్ టర్మ్ ఏదో ఉందో మనం చూసుకుందాం. ఫస్ట్ ఫ్రేమ్ చేసుకుందాం, కే దగ్గర నుంచే ఫ్రేమ్ చేసుకుందాం. కే అసలు యాక్చువల్గా మనకు ఆన్సర్ వచ్చేసింది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఇచ్చాడు, కాకపోతే కే అనేటువంటిది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తోటి స్టార్ట్ అయింది. అయితే నేను డైరెక్ట్గా ఆప్షన్ 1 రాంగ్ అని రాసేస్తున్నాను మీకు అర్థం కావడం గురించి. అంటే ఈ స్టేట్మెంట్ని ఈ స్టేట్మెంట్ని మనం ఎట్లా కంబైన్ చేసి రాయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు, ఈక్వల్ టు డి ఇచ్చాడు. సో ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. సో ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఈక్వల్ టు డి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. సో ఫస్ట్ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్ని నేను ఇప్పుడు కలిపేస్తాను. సో సింగిల్ స్టేట్మెంట్ కిందకి వచ్చింది. కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఈక్వల్ టు డి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. సో కేకి ఐకి మధ్య రిలేషన్షిప్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి కన్క్లూజన్ 1 డస్ నాట్ ఫాలోస్. ఇప్పుడు కన్క్లూజన్ 2లోకి వెళ్దాం. కన్క్లూజన్ 2లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఇక్కడ రాస్తానులేండి సింగిల్ స్టేట్మెంట్ కింద. కన్క్లూజన్ 2లో మనం చూసుకున్నట్లయితే ఎక్స్కి సికి ఎక్స్ లెస్ దాన్ సి దీన్ని బిల్డప్ చేయమని అన్నారు. సో ఎక్స్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపేటువంటి ఏదన్నా టర్మ్ ఉందో చూడాలి. ఇందాక మనం చూసుకున్నాం కదా డి అనేటువంటిది ఈ రెండింటిని కలిపే టర్మ్. సో అదే రీతిగా ఈ రెండు స్టేట్మెంట్ని కలిపే స్టేట్మెంట్ టర్మ్ ఏదో ఉందో మనం చూద్దాం. ఎక్స్ లెస్ దాన్ కే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఈక్వల్ టు డి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనం డి ఉంది కాబట్టి డి దగ్గర నుంచి కంటిన్యూ చేద్దాం. అంటే ఎట్లా వస్తుంది ఇది, ఎక్స్ లెస్ దాన్ కే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఈక్వల్ టు డి. డి దగ్గర నుంచి డి ఈక్వల్ టు ఎన్ అయిపోయింది, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అయింది. డి ఈక్వల్ టు ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్లయితే కనుక రెండు స్టేట్మెంట్ నుంచి సింగిల్ స్టేట్మెంట్ కింద మనం కన్క్లూడ్ చేసేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ లెస్ దెన్ కే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఈక్వల్ టు డి, ఈక్వల్ టు ఎన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అని రావడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 2 ఉంది, కాకపోతే లెస్ దెన్ కూడా ఉంది కాబట్టి సో ఎన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఉన్నా కానీ ఒక మేజర్ లెస్ దెన్ ఉంది కాబట్టి సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఫాలో అవడం జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటంటే దీనికి ఆప్షన్ 2 ఫాలోస్. సెకండ్ ఆప్షన్ ఫాలో అవుతుంది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే కనుక రెండు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ప్రీవియస్ దాంట్లో కూడా మీకు రెండు స్టేట్మెంట్ ఉంటే ఏ రీతిగా కంక్లూడ్ చేయాలనేటువంటిది మీకు నేర్పడం జరిగింది కదండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక స్టేట్మెంట్ చూద్దాం. పి గ్రేటర్ దెన్ క్యూ, క్యూ లెస్ దెన్ ఏ లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఎం గ్రేటర్ దెన్ ఎన్, ఈక్వల్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఈ రీతిగా రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు. కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ చూసినట్లయితే కంక్లూజన్ 1లో పి గ్రేటర్ దెన్ ఎన్ ఇది కరెక్ట్ కాదో చూడమంటున్నాడు. సో ఇప్పుడు మనం పికి ఎన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాం. పి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎన్ ఎక్కడుంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. సో ఈ రెండింటిని కలపడానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఏది రెండిట్లో ఒకటే టర్మ్ ఉందో మనం చూసుకుందాం. ఈ రెండిట్లో ఒకటే టర్మ్ ఏముందండి, ఇక్కడ బి. బి అనేటువంటిది ఈ రెండిట్లో కామన్ టర్మ్గా ఉంది. సో బిని కలుపుతూ మనం రిలేషన్షిప్ అనేటువంటిది ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాం. చూసుకున్నట్లయితే కనుక పి గ్రేటర్ దాన్ క్యూ, లెస్ దాన్ ఏ, లెస్ దాన్ బి,
బి ఈక్వల్ టు ఎన్. సో ఈ రీతిగా మనం ఇప్పుడు రిలేషన్షిప్ అనేటువంటిది పికి ఎన్ కి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేటర్ దెన్, ఇక్కడ లెస్ దెన్, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సో కన్క్లూజన్ 1 నాట్ ఫాలోస్. సెకండ్ దాంట్లోకి వెళ్దాం. సెకండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏమిచ్చాడు, ఎం గ్రేటర్ దాన్ క్యూ. ఎం ఎక్కడుంది, సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది. క్యూ ఎక్కడుంది, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ చేయమన్నాడు. ఎం గ్రేటర్ దాన్ క్యూ. మనం ఇందులో చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాం కదండి, బి అనేటువంటిది కామన్ టర్మ్ గా ఉంది. ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే బి కామన్ టర్మ్ గా ఉంది. సో ఇప్పుడు మనం రిలేషన్షిప్ అనేటువంటిది బిల్డ్ చేద్దాం. ఎం గ్రేటర్ దాన్ ఎన్ ఈక్వల్ టు బి, బి గ్రేటర్ దాన్ ఏ. ఇక్కడ లెస్ దెన్ ఉంది కాబట్టి రివర్స్ డైరెక్షన్ వెళ్తున్నాయి. ఇప్పుడు మనం గ్రేటర్ దెన్ అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ క్యూ, అంతే కదండి. క్యూ లెస్ దాన్ ఏ అంటే ఏ గ్రేటర్ దాన్ క్యూ అన్నట్టే కదా. సో ఆ రీతిగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇప్పుడు మనం బిల్డ్ చేసాం. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక సేమ్ ట్రాక్ లో ఉన్నది, ఎక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఏం లేదు, అన్నిట్లో గ్రేటర్ ఉంది, ఒక దగ్గర మాత్రం ఈక్వల్ టు ఉంది. సో గ్రేటర్ దెన్ సింబల్ ఒక్కటి వచ్చినా కానీ సో అదే ఆన్సర్ ని కంక్లూడ్ చేద్దాం కాబట్టి ఎం గ్రేటర్ దెన్ క్యూ ఫాలోస్ అంటే ఆప్షన్ 2 ఫాలోస్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ ఫాలో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ గ్రేటర్ దెన్ బి లెస్ దెన్ సి ఈక్వల్ టు డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ. సెకండ్ స్టేట్మెంట్ మనం చూసుకున్నట్లయితే క్యూ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఓ గ్రేటర్ దెన్ ఈ. ఈ రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి అన్నమాట. కంక్లూజన్ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ కంక్లూజన్ చూసుకున్నట్లయితే డి గ్రేటర్ దెన్ ఆర్. ఇది కరెక్టా కాదా చూడమంటున్నాడు. డి ఎక్కడుంది, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది. ఆర్ ఎక్కడుంది, సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది. సో డిని ఆర్ని కలపడానికి ఉన్నటువంటి ఏదన్నా ఉన్నటువంటి ఒక టర్మ్ తీసుకుందాం. డిని ఆర్ని కలిపే టర్మ్ ఏముంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఈ కామన్ టర్మ్ తోటి ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిల్డ్ చేద్దాం. అసలు మనం చూడడం తోటి చెప్పొచ్చు ఏంటంటే ఇక్కడ డి లెస్ దాన్ ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ చూస్తే డి గ్రేటర్ దాన్ ఆర్ ఉంది. సో ఇది ఆబ్వియస్లీ డజంట్ ఫాలో అవుతుంది. అయితే నేను మీకు ఇప్పుడు రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాను. చూడండి, డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ, ఈ లెస్ దెన్ ఓ, ఓ గ్రేటర్ దెన్ ఆర్. సో డికి ఆర్కి మధ్య రిలేషన్షిప్ ఈ రీతిగా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ సింబల్ ఉంది, ఇక్కడ సైన్ పెట్టలేదు. సో ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఉంది. సో డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దెన్ ఓ, ఓ గ్రేటర్ దెన్ ఆర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి నాట్ ఫాలోస్. సెకండ్ కన్క్లూజన్ లోకి వెళ్దాం. సెకండ్ కన్క్లూజన్ ఏం చెప్తుంది, బి లెస్ దెన్ ఓ. బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కామన్ టర్మ్ ఏముంది, ఆల్రెడీ ఇక్కడ మనం చూసేసుకున్నాం కదా, ఈ కామన్ టర్మ్ ఉంది. సో అట్లనే తీసుకెళ్ళిపోదాం. సో బి లెస్ దెన్ సి ఈక్వల్ టు డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ దెన్ ఓ, ఈ లెస్ దెన్ ఓ అయిందనమాట. సో బి నుంచి ఓకి మధ్య రిలేషన్షిప్ మనం చూసుకున్నట్లయితే కనుక లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. సో లెస్ దెన్ టర్మ్ ఒకసారి వచ్చింది కాబట్టి సో బి గ్రేటర్ దెన్ ఓ అనేటువంటిది ఫాలో అవుతుంది. సో ఆప్షన్ 2 ఫాలోస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్ఆర్బి పిఓ 2019 లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దామండి. ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఏ లెస్ దాన్ ఎన్ లెస్ దాన్ డి గ్రేటర్ దెన్ ఆర్. సెకండ్ స్టేట్మెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రేటర్ దాన్ డి లెస్ దాన్ డబ్ల్యూ అనేటువంటిది ఈ 2 స్టేట్మెంట్స్ అన్నమాట. కన్క్లూజన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్ గ్రేటర్ దాన్ ఏ, ఎన్ గ్రేటర్ దాన్ ఏ. ఇది కరెక్టా కాదా చూడమంటున్నాడు. సో మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ లోనే చూడండి, ఏ ఎక్కడుంది, ఎన్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. సో రెండు పక్క పక్కన ఉన్నది. ఎన్ గ్రేటర్ దాన్ ఏ, ఏ లెస్ దాన్ ఎన్ అన్న, ఎన్ గ్రేటర్ దాన్ ఏ అన్న ఒకటే కాబట్టి ఫస్ట్ వన్ ఫాలోస్. సెకండ్ చూద్దాం. సెకండ్ దాంట్లో ఏం చెప్తున్నాడు, ఏ ఈక్వల్ టు డబ్ల్యూ. ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం చూసుకున్నట్లయితే కనుక బ్లైండ్ గా మనం చూసినట్లయితే కనుక ఎక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది ఫాలో కాదు. అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తున్నాను. చూడండి, ఏ ఇక్కడ ఉంది కదా, ఏ లెస్ దాన్ ఎన్ లెస్ దాన్ డి. ఈ డి అనేటువంటిది కామన్ టర్మ్, ఈ రెండింటిని కలుపుతున్న టర్మ్ ఏంటిది, డి. కాబట్టి డి లెస్ దాన్ డబ్ల్యూ. సో
ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? ఏ లెస్ దెన్ డబ్ల్యూ ఉంటే కనుక కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏ ఈక్వల్ టు డబ్ల్యూ ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫాలో కాదు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఫాలో అవుతుంది. ఆప్షన్ 1 ఫాలోస్. సో సెకండ్ క్వశ్చన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక సేమ్ అండి, స్టేట్మెంట్ సేమ్ ఉంది. ఏ లెస్ దెన్ ఎన్ లెస్ దెన్ డి గ్రేటర్ దెన్ ఆర్, ఈ గ్రేటర్ దెన్ డి లెస్ దెన్ డబ్ల్యూ అనేటువంటిది 2 స్టేట్మెంట్స్. కన్క్లూజన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రేటర్ దాన్ ఎన్ ఇది కరెక్ట్ కాదు చూడమంటున్నాడు. ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనం ఇందాక చూసాం కదండి, కామన్ టర్మ్ ఏంటిది? డి అనేటువంటిది ఈ రెండిట్లో కామన్ టర్మ్. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిల్డ్ చేద్దాం. ఈ గ్రేటర్ దాన్ డి, డి గ్రేటర్ దాన్ ఎన్, ఈ గ్రేటర్ దాన్ డి, డి గ్రేటర్ దాన్ ఎన్. సో ఈ గ్రేటర్ దాన్ ఎన్ ఫాలోస్ అవుతుంది. సెకండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్ లెస్ దాన్ డబ్ల్యూ. ఆర్ ఎక్కడుంది? ఆర్ ఇక్కడ ఉంది. డబ్ల్యూ ఎక్కడుంది? డబ్ల్యూ ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి కామన్ టర్మ్ ఏంటి? డి ఉంది. సో రిలేషన్షిప్ బిల్డ్ చేద్దాం. ఆర్ లెస్ దాన్ డి, డి లెస్ దాన్ డబ్ల్యూ. సో ఆర్ లెస్ దాన్ డి లెస్ దాన్ డబ్ల్యూ. సో ఆర్కి డబ్ల్యూకి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. సో బోత్ ఆప్షన్ 1 అండ్ 2 ఫాలోస్. స్టేట్మెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది సింగిల్ స్టేట్మెంట్ అండి. పి లెస్ దెన్ ఓ లెస్ దెన్ ఎల్ లెస్ దెన్ ఈ ఈక్వల్ టు ఎస్ గ్రేటర్ దెన్ ఏ అనేటువంటిది ఇచ్చిన స్టేట్మెంట్. కంక్లూజన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ లెస్ దెన్ ఓ, ఎస్ గ్రేటర్ దెన్ పి అనేటువంటి 2 కంక్లూజన్స్ అండి. ఫస్ట్ కంక్లూజన్ లోకి మనం వెళ్దాం. ఫస్ట్ కంక్లూజన్ ఏమని చెప్తుంది? ఏ లెస్ దెన్ ఓ ఇది కరెక్ట్ కాదు చూడమంటుంది. ఏ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉందండి. సో ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ చూద్దాం. ఏ లెస్ దెన్ ఎస్ ఈక్వల్ టు ఈ, ఈ గ్రేటర్ దాన్ ఎల్, ఎల్ గ్రేటర్ దాన్ ఓ. సో మనం చూసుకున్నట్లయితే కనుక 2 ఆపోజిట్ డైరెక్షన్లు వచ్చినాయి. సో ఆప్షన్ 1 రూల్డ్ అవుట్ అయిపోయింది. ఆప్షన్ 2 చూద్దామండి. ఆప్షన్ 2 ఏం చెప్తుంది? కంక్లూజన్ 2 ఎస్ గ్రేటర్ దాన్ పి ఇది కరెక్ట్ కాదో చూడమంటుంది. ఎస్ ఎక్కడ ఉంది? ఎస్ ఇక్కడ ఉంది. పి ఎక్కడ ఉంది? పి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పి లెస్ దెన్ ఓ లెస్ దెన్ ఎల్ లెస్ దెన్ ఈ ఈక్వల్ టు ఎస్. అంటే పి లెస్ దెన్ ఎల్, పి లెస్ దెన్ ఓ లెస్ దెన్ ఎల్ లెస్ దెన్ ఎస్ అనేటువంటిది ఆప్షన్ అనమాట. అంటే పి లెస్ దెన్ ఎస్ ఈజ్ రైట్ ఆప్షన్. అంటే పి లెస్ దెన్ ఎస్ అన్నా లేకపోతే ఎస్ గ్రేటర్ దాన్ పి అన్నా కానీ ఎస్ గ్రేటర్ దాన్ ఎల్, ఎల్ గ్రేటర్ దాన్ ఓ, ఓ గ్రేటర్ దాన్ పి. సో ఎస్ గ్రేటర్ దాన్ పి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఫాలోస్. సో ఫోర్త్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎం లెస్ దెన్ ఓ లెస్ దెన్ బి గ్రేటర్ దెన్ ఐ ఈక్వల్ టు ఎల్ గ్రేటర్ దెన్ ఈ అనేటువంటిది స్టేట్మెంట్ అండి. కంక్లూజన్ మనం చూసుకున్నట్లయితే కనుక బి లెస్ దెన్ ఈ ఇది కరెక్ట్ కాదా చూడమంటున్నాడు. సో బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్, ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉంది, కానీ లెస్ దెన్ సింబల్ లేదు కాబట్టి ఆప్షన్ 1 రూల్డ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లోకి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్ కి ఎం కి మధ్య రిలేషన్షిప్. ఎల్ ఎక్కడ ఉంది? ఎల్ ఇక్కడ ఉంది. ఎం ఎక్కడ ఉంది? ఎం ఇక్కడ ఉంది. ఎల్ గ్రేటర్ దాన్ ఎం ఇది కరెక్ట్ కాదో చూడమంటుంది. ఎల్ లెస్ దాన్ ఎల్ ఈక్వల్ టు ఐ, ఐ లెస్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ ఓ. ఇక్కడ సైన్స్ అనేటువంటిది చేంజ్ అయింది. గ్రేటర్ దాన్ నుంచి లెస్ దాన్ నుంచి గ్రేటర్ దాన్ లోకి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి సో ఎల్ గ్రేటర్ దాన్ ఎం రూల్ అవుట్ అయిపోయింది. సో నైదర్ 1 నార్ 2 అనేటువంటిది ఆప్షన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. అదే రీతిగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. అంటే డైరెక్ట్ గా మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇట్లా కాకుండా మీకు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్లా అంటే మీకు స్టేట్మెంట్ వైజ్ గా ఇస్తారు. సే సపోజ్ ఎట్లా ఇస్తారంటే డాలర్ అంటే గ్రేటర్ దెన్ అని, హ్యాష్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్లా స్టేట్మెంట్ వైజ్ ఇస్తారు. డాలర్ అంటే స్టేట్మెంట్ వైజ్ గీయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మెయిన్ గా అయితే మన ప్రిలిమ్స్ వైజ్ చూసుకున్నట్లయితే కనుక ఇన్ఈక్వాలిటీకి సంబంధించినటువంటి టోటల్ టాపిక్ మీకు కవర్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్ మీకు ఇన్ఈక్వాలిటీలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా మీకు రాని క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే తప్పకోకుండా దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఫ్రెండ్స్ మీరు ఇంకా మా సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి. ఎవరైతే ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.